బాగుందా? ఈరోజు ఫిష్ ఫ్రై కర్రీ వండు చేసేద్దాం. ఇయ్యాలేమా ఫస్ట్ నేను ఫిష్ని వాష్ చేస్తున్నా. ఏమి రాదు, ఫిష్ లోపల నుంచి రావట్లేదు. ఏంది ఎక్కపోయింది. అది మా పరిస్థితి, అట్టా ఎరక్కపోయేది రావట్లే. ఇది ఇట్లా. హాయ్ అండి, ఇవాళ నేను ఫిష్ ఫ్రై ఆర్ కర్రీ చేస్తున్నాను. మా చెల్లికి చాలా ఇష్టం అండి. తల దీని దందికి మైండ్ జనాలు కూడా అలాగే తింటా ఉంటది ఈ చేపతాలు తినటం వల్ల. నెక్స్ట్ వచ్చి అదిగో వచ్చి నా అమ్మాయి ఆల్రెడీ చేపతాలు తింటాం అంటే ఎలా అంటే చూపిస్తుంది. ఓకే ఫిష్ ఓకే. ఇప్పుడు దీన్ని మనం చాకు తీసుకొని రా. హ్యాపీ అక్క చాకు అసలు అట్లా అసలు చాకు కావాలి. చాకు ఇలా క్లీన్ చేసుకోవాలి నీట్గా తిప్పేసి. చూసి నేర్చుకోవాలి అక్క అందరూ. అంటే చిన్నది కదా, మనం అడ్జస్ట్ అవ్వాలి కదా. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళు కదా. చూడండి, దీంట్లో పుచ్చు కాదు పేగులు అలాంటివన్నీ ఉంటాయి. మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. అర్థమవుతుందా? సరే చూడండి, ఈరోజు నా చేతితో నేను ఫ్రై కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, దాని వల్ల నేర్చుకోండి. అంటే వచ్చిన వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు, తప్పేం లేదు. నేను చేసే కర్రీ ఎవరు చేయలేరు, అందుకని. అర్థమైందా మీకు? అర్థమైంది. ఇలాగా ఇప్పుడు దోమలతో ఇప్పుడు కుట్టించుకుంటూ చేస్తున్నా, కష్టపడుతున్నా. అవునక్క. ఇప్పుడు అవి ఏం చేస్తున్నారండి? ఇది ఫ్రై అను కర్రీ చేద్దామని అనుకుంటున్నానండి. మరి లాస్ట్కి ఏమైందో తెలియదు, మనకు తెలియదు.